రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ తో సహా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వడగండ్ల వానకు పంటలు నీటిపాలయ్యాయి, చెట్లు నేలకూరాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రానున్న 5 రోజులు పలు జిల్లాల్లో వానలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సహా జిల్లాలో గత 2 రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, లగడికపుల్, ఖైరదాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. మరికొండ, పుప్పలగూడ, నార్సింగి, కోకాపేట్, గండిపేట, హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్లోనూ వాన దంచుకొట్టింది. పలు కాలనీలలో విద్యుత్కు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడక్కడ డ్రైనేజీలు లీక్ అవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు. మెదక్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. భారీ ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. వర్షాలతో తీవ్ర పంట నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. దర్పల్లి, మాక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూర్ రేంజల్లో తీవ్రంగా పంటలు దెబ్బతిన్నాయి. నందిపేట మండలం కూద్వన్పూర్లో పిడుగుపాటుకు 3 గేదెలు చనిపోయాయి. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. జిల్లా వ్యాప్తంగా 10 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 150కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ శాఖకు 50 లక్షలకు పైగా నష్టం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. వరంగల్ ట్రై సిటీలో మోస్తరు వర్షాలు కురిశాయి. స్టేషన్ గన్పూర్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. నర్మేట, జాఫర్గఢ్ మండలాల్లో ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. లింగల గన్పూర్ మండలం నేలపోలం గ్రామంలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది. ధాన్యం, మామిడి పంటలు చేతికొచ్చే దశలో వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని సత్తెక్కపల్లి, మేడుపల్లి గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసింది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబెట్టడానికి సరైన టార్పాలిన్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు. ప్రతి సంవత్సరం వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి సంవత్సరం ఇదే సంవత్సరంకు కోతల టైంకి వర్షాలు పడుతున్నాయి. పంట తడిసిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. కోసిన ధాన్యం అనేది రంగు మారి తడిసినటువంటి ఈ ధాన్యాన్ని వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని ద్వారా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ రాత్రి పలు జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదివారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. మంచిర్యాల, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపారు. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వర్షాలు కాస్త ఉపశమనమిస్తుంటే కళ్లలో ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. వరి పంటకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత తనదన్నారు. కాంగ్రెస్ పై చేయి వేస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు కోరేందుకు సిపిఐ నేతలతో భేటీ అయ్యారు భట్టి విక్రమార్క. అన్ని స్థానాల్లో సిపిఐ తమకు బేషరతుగా మద్దతు ప్రకటించిందని చెప్పారు. అకాల వర్షాలకు పంట నష్టాలపై ఆరా తీశారు మంత్రి తుమ్మల. ఎక్కడికక్కడ పంట నష్టం జరిగిందో అంచనా వేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ జోలికొస్తే ఖబర్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ భారీ రోడ్ షో నిర్వహించారు. పేదల కళ్లలో ఆనందం చూసి బీజేపీ, బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నాయని అన్నారు. మెదక్ జిల్లాలో మామల్లుడు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. హరీష్ రావు దూలమంత పెరిగినా దుడ్డకున్నంత తెలివి లేదని ఫైర్ అయ్యారు. 7 పాయల సాక్షిగా చెబుతున్న 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండి కేసీఆర్. వెనకంగా కాళ్ళల్లో కట్టెబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరి 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం. ఎవడొస్తాడో, నువ్వొస్తాడో, నీ మామొస్తాడో, నీ బామ్మార్దొస్తాడో, వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో, ఎవడొస్తాడో రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం. తెలంగాణలో 15 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేసీఆరే త్వరలో బీజేపీలో చేరబోతున్నాడని చెప్పారు మంత్రులు. కేసీఆర్ చేయలేని అభివృద్ధిని తాము చేసి చూపించామన్నారు. 4 నెలల ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రి గారు ఇంకా ముఖ్యమంత్రి అనే దొరపోకల్లోనే వారి భాష ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ దుకాణం బంద్, నువ్వు అతి కొద్ది రోజుల్లోనే బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నావు. నీ ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఇక్కడున్న కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ మీకు అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎంత దుర్మార్గుడో, దోపిడీదారో, మరి ప్రజలను ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన్ని ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను. మతోన్మాద పార్టీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు కూటమి పోరాడుతుందన్నారు. సిపిఐ నేతలతో భేటీ అయ్యారు భట్టి విక్రమార్క. పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. మతోన్మాద బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తో కలిసి నడుస్తామన్నారు సిపిఐ నేతలు. కాంగ్రెస్ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో సిపిఐ మద్దతిస్తుందని చెప్పారు భట్టి విక్రమార్క. ఈ రాష్ట్రంలోకి మతోన్మాద పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీని రానియకుండా అడ్డుకట్ట వేయటానికి సరే సహజంగానే ఇండియా కూటమిలో సభ్యులుగా అభివృద్ధిని కాంక్షిస్తూ ఇరు పార్టీల పరంగా భవిష్యత్తులో మనం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రావటం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు 2200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలో పంట నష్టం తీవ్రంగా జరిగినట్లు గుర్తించామని చెప్పారు. నష్టం జరిగిన ప్రాంతాలను వెంటనే సందర్శించి వివరాలను సేకరించాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వరి కోతలు ఊపందుకున్న కారణంగా వచ్చే 2-3 వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో 2 లక్షలకు పైగా టార్పాలిన్ కవర్లను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు తుమ్మల. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు మంత్రి. జల్, జంగల్, జమీన్ కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేశారన్నారు. అంతసేపు అక్కడ సిటీలలో కూర్చొని హక్కు లేదు అంటే మా హక్కులు కాలరాసిందే మీరు నాయనా. ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసిర్రు, ఐటీడీఏలో నిర్వీర్యం పరిచిర్రు, ఉన్న భూములన్నీ కూడా గుంజుకొని చెట్లు పెట్టిర్రు. కాబట్టి మీకు ఎలాంటి నైతిక అర్హత లేదని బీఆర్ఎస్ని దించేసారు, బీజేపీని కూడా దించుతారు. ఇప్పుడు ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ మీద నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా అంకిరావుపల్లి, కుడికిల్ల గ్రామాల్లో ప్రచారం చేశారు. ప్రజలను ఓట్లడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్నా 6 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వం, 5 గ్యారెంటీలు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం అమలు కావాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జనాలు ఓటు వేయడం రెడీ. ఇలా కేసీఆర్ చెప్పినా, బీజేపీ చెప్పినా ఆ ఉత్తర సొలు కబురు అయితే వాళ్ళు చేసేది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ చేసింది ఏమీ లేదు. బిడ్డను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మోదీ దగ్గర కేసీఆర్ బేరాలు చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో వినోద్ను బలిపశువును చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారన్నారు. సిరిసిల్లలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పొన్నం.
ఎడ్యుకేషన్ సెక్టార్లో ఓటింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో ఈ నెల 27న హైదరాబాద్లో ఉన్నత విద్యావంతులతో సమావేశం కానున్నారు ప్రధాని మోదీ. బీఆర్ఎస్ నిన్నటి పార్టీ అని దానికి భవిష్యత్తు లేదని విమర్శించారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లలో ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కమలం నేతలు. ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడింది. ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ కనుమరుగైనట్టే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం పట్ల ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ యొక్క బాధ, ఆవేదన కేసీఆర్లో కూడా కనిపిస్తూ ఉంది. 10 ఏళ్లుగా ప్రధాని మోదీ అవినీతి లేని పాలన అందించారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శోభా సత్యనారాయణతో పాటు నిర్మల్ పట్టణ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. అవినీతి మచ్చలేనటువంటి ఒక నాయకుడిగా, దేశ ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారి మీద మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే ఉంటుంది. మీరు ఈరోజు మీ స్థాయిని మరిచి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ముందు నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల ముందు నువ్వు సమాధానం చెప్పే ప్రయత్నం చెయ్యు. రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర కాదు, మోకాల యాత్ర చేసినా జనం నమ్మరని ఎద్దేవా చేశారు ఎంపీ లక్ష్మణ్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు జనం బుద్ధి చెప్పారని అన్నారు. ప్రభుత్వం పడిపోతుందని సీఎం రేవంత్ అభద్రతా భావంతో ఉన్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 12 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్. కేసీఆర్ గారు గమనించాలా, బస్ యాత్ర కాదు, మీరు మోకాళ్ళ యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి మొదలుకుంటే ధరణి, ఫోన్ ట్యాపింగ్ వరకు మీ అగాత్యాలను తెలంగాణ ప్రజలు భరించలేకనే మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో కాంగ్రెస్ లాభపడింది కానీ కాంగ్రెస్ బలం కాదు. కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలంతా బీజేపీలోకి వస్తున్నారని, ఆఖరికి రేవంత్ కూడా బీజేపీలోకి వస్తారని హాట్ కామెంట్స్ చేశారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కాంగ్రెస్ నేతలు సీఏఏను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు అరవింద్. రానున్న కాలంలో మీకు క్లారిటీ లేదు. మీ పార్టీ ఓ పిచ్చోడు, దిగ్విజయ్ సింగ్ అనే పిచ్చోడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అదేంటి ఏం అలయన్స్, ఆ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గవర్నమెంట్లోకి వస్తే 370 వాపస్ తెస్తామంటాడు. మీ రాహుల్ గాంధీ టుకడే దేశ్కి టుకడే ఉంది, ఇన్షాల్లా అనేటువంటి మీ రాహుల్ గాంధీ నడుస్తూ ఉన్నాడు. దాన్ని పక్కన పెట్టుకొని మీరు టోపీలు ధరించేసి సిఏఏ వద్దంటారు, మీరు ఎన్ఆర్సీ వద్దంటారు, మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక మీ స్టాండ్ చెప్పరు, పాపులేషన్ కంట్రోల్ చేసుకుందామంటే చెప్పరు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గోవులపై చేసిన వ్యాఖ్యలకు హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అసద్పై ఈసీ సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. అసదుద్దీన్ను సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు రాజా సింగ్. ఇచ్చిన హామీలు అమలు చేయలేకే సీఎం రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు. గులాబీ లీడర్స్ ప్రధాని మోదీతో రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అధిష్టానంపై విశ్వాసం లేకనే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక ఈ నెల 22 నుంచి బీఆర్ఎస్ చీఫ్ బస్సు యాత్రలకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలకు రెడీ అవుతున్నారు. ఈ నెల 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర చేయనున్నారు కేసీఆర్. మొదటి రోజు మిర్యాలగూడ నుంచి హుజూర్ నగర్, కోదాడ మీదుగా సూర్యాపేట వరకు బస్సు యాత్ర ఉండనుంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 3-4 అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. బస్సు యాత్ర అనుమతి కోసం ఈసీని కలిశారు ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో ప్రజలకు చెప్తామన్నారు ఎమ్మెల్యే. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు వాగ్దానాలని, ఏ రకంగా అయితే ప్రజలను మోసం చేసిందో మరి ప్రజలకు వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి దగా మోసాన్ని కూడా ప్రజలకు వివరించడానికి మరి బస్ యాత్ర ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీతో రేవంత్ రెడ్డి 100కు 100% కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తన పదవి కోసం రేవంత్ ఎంతమందినైనా తొక్కుతారని ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మాట్లాడతాడు, మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి గురించి మాట్లాడుతుంటాడు. ఆయన అంటాడు ప్రాజెక్టుల్లో భూములు తీసుకున్నాడు, రైతుల్ని ముంచిండు అని మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం తీసుకున్నాడు? మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి ఇంటి కోసం తీసుకున్నారా?
రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వందలాది మంది రైతుల భూములు తీసుకున్నాడు అని మాట్లాడాడు. లక్షలాది మంది రైతులకు నీళ్లు బారించిండు మరి వెంకట్రామరెడ్డి గారు. కడియం లాంటి బ్రోకర్లతో బీఆర్ఎస్ కు పట్టిన దరిద్రం పోయిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మరో వారంలో కడియం భాగోతమంతా బయట పెడతానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లు మార్చాలని కేసీఆర్ కు చెప్పినా వినలేదన్నారు ఎర్రబెల్లి. ధైర్యంగా ఉండండి, మీకే కష్టం వచ్చినా ధర్మారెడ్డితో పాటు నేను బాలుతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంచి మెజార్టీ తీసుకురావాలి. తీసుకొద్దామా? 4 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విరక్తి కలిగిందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగులతో కలిసి వినోద్ కుమార్ నామినేషన్ వేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందున్నది కరీంనగర్ జిల్లా. రేపొద్దున తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మళ్ళీ టీఆర్ఎస్ తోటి సాధ్యమైందని చెప్పేసి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన 4 నెలల్లో చూసిన తర్వాత 4 నెలలనే కాంగ్రెస్ పరిపాలన తెలిసిపోయింది ప్రజలకు. తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కాపాడుతుంది. లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండనో ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలు 4 నెలల లోపల మార్పు జరిగింది. అందుకే ఈరోజు మళ్ళీ అవకాశం చూస్తున్నారు. బీఆర్ఎస్ అధినాయకత్వంపై సీరియస్ అయ్యారు ఆ పార్టీ సీనియర్ నేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అధిష్టానంపై విశ్వాసం లేకనే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు గుత్తా. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో పార్టీ ఓటమికి సొంత పార్టీ లీడర్లే కారణమన్నారు. మరి రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి గారు, మరి పార్టీ అధ్యక్షులు ఒక్కనాడన్న జిల్లా వాళ్ళని కూర్చోబెట్టి ఈ ఓటమికి కారణం ఏంటి, ఏ నియోజకవర్గాల్లో మైనస్ వచ్చింది, ఏ నియోజకవర్గాల్లో ప్లస్ వచ్చింది, ఎందుకు ఈ దారుణమైన పరిస్థితి వచ్చిందని అడిగేటువంటి పరిస్థితి లేకపోతే ఎట్లా? ఒకవేళ నేను బాధ్యుని అయితే నన్ను నా మీద నెపం పెట్టవచ్చు, ఇంకోటి బాధ్యులు అయితే వాళ్ళని కూడా బాధ్యులు చేయాలి కదా. అదంతా ఏది లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల పార్టీ నిర్మాణమే లేకపోతే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలపై రిప్లై ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్నికల తర్వాత గుత్తాతో కేసీఆర్ మాట్లాడతారని చెప్పారు. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారనడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ టైం ఇవ్వకపోవచ్చన్న జగదీష్ రెడ్డి గుత్తా సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని చెప్పారు. ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలు లేను, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అని చెప్పిన మాట కూడా వాస్తవం, సందేహం ఏం లేదు. వారు ఎట్లా వారి ఉద్దేశంతో అన్నారో ఎట్లా అన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్పకుండా పార్టీ వైపు నుంచి కూడా. జహీరాబాద్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల అధికారి కలెక్టర్ వల్లూరి క్రాంతికి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రధాని మోదీ పాలనలో చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో జీఎస్టీ పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొత్త సంస్కరణలు తెస్తామన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో భారీ స్కామ్ జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజలు ఓటు హక్కుతో అవినీతి పాలనకు ముగింపు పలకాలన్నారు. రాజ్యాంగ రక్షణకు ఈ ఎన్నికలు మంచి అవకాశమన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించడానికి పోరాడుతుంటే మోదీ గ్యాంగ్ మాత్రం ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే ఆలోచనలో ఉందన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. 10 ఏళ్ల మోదీ పాలనలో పేదల పరిస్థితి దిగజారిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కనీసం 150 సీట్లు కూడా రావన్నారు రాహుల్ గాంధీ. पहली नौकरी का अधिकार हमारी अगली सरकार देने जा रही है। जैसे मनरेगा में रोजगार का अधिकार दिया, वैसे ही हम ग्रेजुएट्स को पहली नौकरी का अधिकार देंगे। उन सबको 1 साल के लिए अप्रेंटिसशिप मिलेगी। 1 लाख रुपए साल का, 8,500 रुपए महीने का खटाखट उनके बैंक अकाउंट में जाएगा। ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం పచ్చి అబద్ధమన్నారు రాహుల్ గాంధీ. మేక్ ఇన్ ఇండియాను సాకారం చేసే చిరు వ్యాపారులు, చేతి వృత్తులపై జీఎస్టీ పేరుతో దోపిడీ జరుగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కులగణనతో దేశంలో ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రాహుల్. नरेंद्र मोदी जी ने 15-20 अरबपतियों का दबाकर काम किया है। नरेंद्र मोदी एक तरफ मेक इन इंडिया कहता है और दूसरी तरफ जो लोग मेक इन इंडिया कर सकते हैं उनके लिए वो नोटबंदी और जीएसटी कर देता है और उनको खत्म कर देता है। इंडिया गठबंधन
जितना पैसा उन्होंने अरबपतियों को दिया है उतना पैसा हम हिंदुस्तान के गरीबों को देने जा रहे हैं। अच्छा लगे ना लगे हम ये काम करने वाले हैं। రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని కులమతాల పేరుతో విభజించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. దేశానికి ఆత్మ లాంటి రాజ్యాంగాన్ని రక్షించడానికి బీజేపీని ఓడించాలన్నారు. ఓటుతోనే నియంతృత్వ పాలన నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో మోదీ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు పెరిగాయన్నారు ప్రియాంక గాంధీ. Every agency of the government is utilized to extort money and to harass and bully those who are against the government. The Prime Minister and his colleagues speak about changing the Constitution of India. That Constitution which exists to protect your freedoms. They want to weaken your participation in our democracy. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందన్నారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు సచిన్ పైలట్. कांग्रेस पार्टी के सब उम्मीदवार जीतेंगे और जहां पहले चरण के मतदान हुआ है वहां कांग्रेस को बहुमत मिलेगा। मैंने कहा ना कि